సో ఇక్కడ చాలా మంది యోగా ప్రియులు కూడా ఉన్నారు. సార్‌ని 2 నిమిషాలు మన కోసం ఆగిపిచ్చి కూడా మాట్లాడిస్తున్నాను. సార్ నమస్తే సార్. ఎట్లా అనిపిస్తుంది సార్ మొత్తం ఇక్కడ చెరువును గతంలో ఎట్లుండే, ఇప్పుడు ఎట్లా ఉండే ఏమన్నా మార్పు కనిపిస్తుందా? గతంలో మొత్తం వాసనొస్తుండే. ఇప్పుడు వాసన లేదు. ఇప్పుడు క్లియర్‌గుంది. ఇది నాలాంటి నేను 62 ఇయర్స్ ఓల్డ్ నాలాంటి వాళ్ళకు కొద్దిగా ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడింది. ఆ! ఇటువంటియన్నీ ఇంకా అన్ని చెరువులు ఇట్లనే జేయాలి. ఆ! చేసి కొద్దిగా వాటర్ నింపడం ఏమన్నా అవకాశం ఉంటే వాటర్ నింపాలది. ఎప్పుడన్నా అనుకున్నారా ఇట్లా అయ్యే అవకాశాలు ఉన్నాయి? వదిలేసినాం మొత్తం ఆ! కబ్జాదార్ కబందాస్తాలలో ఉండే గదా! హ్మ్. ఇది కాదనుకున్నాం గానీ ఇది చేసిండు. మరి రేవంత్ రెడ్డికి థాంక్స్ చెప్పాలి. ఆ! ముఖ్యంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు హ్మ్. ఇలాంటివి అన్నీ ఇంకా సిటీలో ఉన్నయే కాకుండా ఊర్లలో ఉన్నదాన్ని కూడా డెవలప్ చేయాలని ప్రార్థిస్తున్నాము. ఇది మాత్రం మంచి శుభ పరిణామం. అంటే దాదాపుగా గతంలో ఏదైతే చెరువు ఉందో మొత్తం ఆక్యుపై చేసుకొని చిన్నగా 4-16 ఎకరాలు మాత్రమే అప్పుడు మిగిల్చారు. ఇప్పుడు మొత్తం 30 ఎకరాల దాకా తీసుకొచ్చారు కదా! అవునవును. అంటే ఇది ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్న అధికారం ఉన్నా గానీ ఒక్కొక్కసారి అవ్వని విషయమే. ఒక్కొక్కసారి చేయలేని పనులు కూడా మనం చెప్పుకోవచ్చు. అధికారం అంటే బంధు ప్రీతి, రాజకీయ ప్రీతి ఇవన్నీ ఉంటాయి. హ్మ్. ఇవన్నీ తీసేసి రేవంత్ రెడ్డి గారికి ఒకటి స్పెషల్ థాంక్స్ చెప్పాలంటే, ఇలాంటివి ఏవి లేకుండా ఒక ముందడుగేసి ఆయనకు అందరం సహకారం చేద్దాం. హ్మ్. ప్రతి వ్యక్తి కూడా సహకారం చేస్తే ఇలాగే సస్యశ్యామలంగా ఉంటుంది. ఆహ్లాదకరమైన వాతావరణంలో కొద్దిగా ఏజ్ కూడా పెరుగుతదేమో. హ్మ్. హ్మ్. దాన్ని ఏమంటారో కరెక్ట్ ఐడియా లేదు. ఆ! ఏజ్ కూడా కొద్దిగా పెరగొచ్చు మీరు ఇటువంటి కూడా అంటే ఇందాక చూస్తా ఉన్నాం. అచ్చిన కాంచెలు కూడా అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాము. మీరు కూడా ఎక్సర్సైజ్ చేస్తూనే ఉన్నారు. అంటే మీ ఆరోగ్యానికి కారణం ఎక్సర్సైజ్ అంటారా? ఎక్సర్సైజ్ నేను ఒక 36 ఇయర్స్ ఆర్టీసీలో అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్‌గా పనిచేసిన. సూపరింటెండెంట్‌గా రిటైర్డ్ అయ్యి హ్మ్. అప్పుడు లా చేసినందుకు ఇప్పుడు అడ్వకేట్‌గా ప్రాక్టీస్ చేస్తున్నా. హ్మ్. పొద్దున ఒక 2 రౌండ్లు ఇదేసి కొద్దిగా వార్మప్ చేసుకుంటే హ్మ్. ఆ రోజంతా హుషారుగా ఉంటుంది. హ్మ్. చాలా హుషారుగా ఉంటుంది. పిల్లలు పడుకోవడం, టీవీలు చూడడం ఇవన్నీ మానేసి కొద్దిగా ఈవినింగ్ రాకున్నా సరే మార్నింగ్ పూట వస్తే హ్మ్. ఆహ్లాదకరంగా ఉంటుంది. మంచి వాతావరణం. షుగర్, బీపీలు ఉన్న అన్నీ తగ్గుతున్నాయి. చాలా వరకి అంత అంటే మొబైల్, టెక్నికల్ మొత్తం ఇవే అయిపోయినాయి. ఎవరు చూసినా గానీ గేమ్స్ ఆడుతున్నాం అంటే మమ్మీ ఫోన్ ఇయ్యట్లేదు, గేమ్స్ ఆడట్లేదు అనే సిట్యుయేషన్ కూడా వచ్చింది. కానీ పార్క్‌ని చూస్తారు ఒక్కసారన్నా వెళ్ళాలి, ఆడుకోవాలి అనే విధంగా అనిపిస్తుంది కదా! అవును. చాలా ఈ చిన్న పిల్లలు ఉన్నవాళ్ళు కంపల్సరీ పార్క్ అలవాటు చేయాలి పిల్లలకు. హ్మ్. చేస్తే వాళ్ళ ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఇప్పుడు మా మనమరాలే ఉంది. అది 3 ఇయర్స్ ఓల్డ్. అది ఫోన్ ఇస్తేనే అన్నం తింటది. హ్మ్. అలాంటియన్నీ బంద్ చేసి ఇక్కడ తీసుకొచ్చి కొద్దిగా తినిపించినా బాగానే ఉంటది. మంచి వాతావరణం ఉంది. పొల్యూషన్ లెస్ ఉంది. ఇటువంటి ఇంకా చాలా డెవలప్ చేయాలని ఒక పల్లెటూరులో చెరువు కట్టుకున్నట్టు. పల్లెటూరులో నేను పుట్టింది కూడా పల్లెటూరే. హ్మ్. అక్కడ ఎట్లా ఉంది ఆ వాతావరణం ఉన్నది. ఒక 25% ఉంది అనుకోండి. ఓకే. ఆ! ముందు ముందు గ్రీనరీ డెవలప్ చేస్తే హ్మ్. ఆటోమేటిక్‌గా డెవలప్ అవుతుంది. ఏం చెప్తారు సార్? ఒక కూకట్పల్లి వాసిగా సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయానికి, ఈ అభివృద్ధికి ఏం చెప్తారు? రేవంత్ రెడ్డికి చెప్పేది ఏందంటే మేమందరం అందరం పబ్లిక్ తరఫున నేను హామీ ఇస్తున్నాను. మీ వెంట ఉంటాం. మీరు ఇట్లనే మంచి పనులు చేసుకుంటామండి. మీకు భగవంతుడు కూడా ఆయురారోగ్యాలు ఇచ్చి మీ వెంట ఉండి అన్ని కార్యక్రమాల్లో ముందంజ వేసి ముందు కూడా విజయం సాధించినట్టు చూస్తాడు. బ్రదర్, హౌ డు ఫీల్ దిస్ ఎన్విరాన్మెంట్? It is so fantastic and new environment refreshing. I'm coming for last from 3 years, and it is looking like a new fresh and renovation. Something is everything has been changed here. Before I had seen this park is so many is destroy. I mean, there is no proper sitting there, no proper grass grass etc. and now we can see it's everything has been changed and looking so fantastic and beautiful and refreshing moment and environment is so uh, whenever I came here I feel calm and uh, refreshed, and I'm here walking, running and meditation as well as exercise, and feel energetic, so much energetic. ఎట్లా చూస్తున్నారు ఈ డెవలప్‌మెంట్ ని? సీఎం రేవంత్ రెడ్డి చేశారు కదా! మొన్న ఇనాగ్రేషన్ కూడా చేశారు కదా! హౌ డు ఫీల్? uh, uh, it's really good thing. They had
done and because so many people are uh, uh, they want to refresh their life and relax some time and spend quality time in somewhere area means not for indoor they want outdoor. So that's why I'm saying the Aravind Reddy sir is done so many good things in this things like Kukatpalli lake and we are feeling so good and proud of him. యూత్ కి ఎలా ఉపయోగపడుతుంది? Huh, yes, definitely younger people will help through this lake and park because nowadays we are suffering so many things like work pressure and something else in life, but everybody want to relax some time in quality time in outside from home and that is so definitely will help this park and this lake all of them they want to relax and calm some quality time spent with their self.